హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ అన్నమాట. ముఖ్యంగా ఎందుకు బంద్ చేయబోతున్నారు ఏంటి, ఇందులో స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా బస్సులు బంద్ చేయనున్నారా? సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు మనం. సో ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు ఈరోజు స్కూళ్లను బంద్కు ఏబీవీపీ పిలుపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ బడుల్లో విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని మండిపడిందనమాట. దీంతో గవర్నమెంట్ స్కూళ్ళు ఎత్తివేతకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించింది ఏబీవీపీ. ఇక ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతులను కల్పన, టీచర్లకు సంబంధించిన పోస్టుల భర్తీ, ఫీజుల నియంత్రణ కూడా చేయాలని చెప్పేసి. సో మొత్తానికి ఈరోజు స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో, కాలేజీలు కావచ్చు, సో ఇక స్కూళ్ళకు సంబంధించి ఎత్తివేస్తున్నారని సీఎం కుట్ర చేస్తున్నారని, అదేవిధంగా టీచర్ల పోస్టుల భర్తీ, ఫీజుల నియంత్రణ వెంటనే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారని, సో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారండి. సో అక్కడక్కడ స్కూళ్ళు, కాలేజీలు, ఇటు ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం కూడా బంద్ చేయనున్నారు. నేడు స్కూళ్ళకు అదేవిధంగా బంద్కు ఏబీవీపీ అయితే పిలిపివ్వడం జరిగిందనమాట రాష్ట్రంలో.